సంఘటిత అసంఘటిత రంగ కార్మికులతో పాటు బీడీ కార్మికులందరికీ రైతులకు రైతు కూలీలకు మేడే శుభాకాంక్షలతో ఈరోజు కోటగల్లి చౌరస్తాలో మేడే ఉత్సవాలని ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఉందో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చట్టసభల్లో కార్మిక రంగానికి రైతాంగానికి ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం ద్వారా ఏదైతే కార్మిక రంగానికి బడ్జెట్లో 1% కూడా ఏదైతే కేటాయింపులు జరగలేవు. ఇప్పటికీ దీని కారణంగా పేదరికం ఇంకా దేశంలో తాండవిస్తుంది. ప్రధానంగా ఏదైతే చట్టసభల్లో 33% ఏదైతే కార్మికులకు రైతులకు వీళ్ళందరికీ 33% రిజర్వేషన్ కావాలని, అదేవిధంగా కార్మికులు నెలసరి ఉద్యోగులు ఎవరైతే కుల వృత్తుల వారు చేతి వృత్తుల వారు వీరు అసంఘటిత కార్మికులకు చిన్నకారు రైతు కూలీలందరికీ బడ్జెట్లో 25% ప్రత్యేక ఆర్థిక వాటా కావాలా. దానికోసం ఏదైతే ఓటు మన ఆయుధం చట్టసభల వేదిక ఖచ్చితంగా ఇది చట్టసభల ద్వారానే సాధ్యం కాబట్టి కార్మికుల పక్షంగా నిలబడే వారిని గెలిపించాలి. అదేవిధంగా తెలంగాణలో దాదాపు వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉన్నటువంటి కార్మిక వ్యవస్థ అంటే బీడీ కార్మికులు. ఈరోజు బీడీ కార్మిక వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం 28% 28% జీఎస్టీ వేయడం ద్వారా బీడీ పరిశ్రమ చాలా సంక్షోభంలో ఉంది. ఇప్పటి వరకు లక్షల మందికి ఉపాధి ఇచ్చినటువంటి బీడీ పరిశ్రమలో ఈ మోడీ ప్రభుత్వం 28% జీఎస్టీ వేయడం ద్వారా ఈ ప్రాంతంలో ఏదైతే ఉందో బీడీ పరిశ్రమలు చాలా మూతపడ్డాయి. ఇలా 20-30 రోజులు పనిచ్చేటువంటి బీడీ కంపెనీలు 10 రోజులకు వచ్చినాయి. 10 రోజులు ఇచ్చే పనులు 5 రోజులకు వచ్చినాయి. ఏదైతే ఉందో 1000 బీడీలంబట 100-150 రూపాయల కంటే ఎక్కువనే జీఎస్టీ పోతుంది. దీనికి ముఖ్య కారణం బీజేపీ ప్రభుత్వం. మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వస్తే ఈ బీడీ పరిశ్రమ మొత్తం మూతపడే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇంతకుముందు ఏదైతే WHOతో ఒప్పందం చేయడం ద్వారానే ఇది అన్యాయమైంది. కాబట్టి రానున్న ఎన్నికలలో ఈ అధికార ప్రతిపక్ష పార్టీలకు సరిగ్గా బుద్ధి చెప్పాలా. అదేవిధంగా మా అక్కలు, మా అవ్వలు, మా తల్లులు దాదాపు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు రూపాయి చారణ నుంచి బీడీలు చేస్తే ఇలా రాజీనామా చేసిన వాళ్ళకు 800, 700, 1200 పెన్షన్ కంటే ఎక్కువ వస్తలే. మేము గత ఎన్నికల్లో ఇదే ఒక 20 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తే బీడీ కార్మికుల పెన్షన్ ఏదైతే పోస్ట్ కార్డు ఉద్యమం కానీ బీడీ కార్మికుల బతుకు దీక్ష కానీ ఇదే కోటగడ్డ చౌరస్తా నుంచి మొదలుపెట్టినాం. జీవన భృతి సాధించినాం. 4 లక్షల మందికి ఎన్నికల ప్రక్రియ ద్వారా ఏదైతే 2014లో ఎంపీగా ఆమ్ ఆద్మీ నుంచి పోటీ చేసి పెద్ద ఎత్తున బీడీ కార్మికుల యొక్క పెన్షన్ అంశాన్ని తీసుకెళ్లడం ద్వారా 2016 రూపాయలు బీడీలు చేస్తున్న వాళ్ళందరికీ వస్తున్నాయి. ఆ బీడీ 2016 వస్తున్నాయి. కానీ మా అవ్వలు 20 ఏళ్ళు, 30, 40 ఏళ్ళు కష్టపడి 2 సేర్లు రాక్పైలు చేసిన వాళ్ళకు కూడా ఇలా 1000-1200 కంటే ఎక్కువ వస్తలే. మాకు అన్యాయం అవుతుంది. మాకు ఏదైతే ఉందో పెన్షన్ 3000 రూపాయలు కావాలా, 6000 రూపాయలు పెన్షన్ కావాలని మేము చాలాసార్లు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించలే. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ అరవింద్ గారు బీడీ కార్మికుల ఓట్లతో కూడా గెలిచిన వ్యక్తి 5 సంవత్సరాల్లో 5 నిమిషాలు కూడా బీడీ కార్మికుల గురించి చట్టసభలో మాట్లాడలే. గతంలో ఉన్నటువంటి కవితక్క కూడా చట్టసభలో మాట్లాడలే. మనకు 3.5 నుంచి 4 లక్షల మంది బీడీ కార్మికులు ఉంటారు ఈ ప్రాంతంలో. మనం ఖచ్చితంగా ఏదైతే ఉందో మళ్ళా వాళ్ళకు ఓట్లేస్తే బీడీ పరిశ్రమలో మన గురించి మాట్లాడారు, మన గురించి పట్టించుకునే పని ఉండదు. కాబట్టి దయచేసి చెప్తున్నాం, ఈ వచ్చే ఎన్నికలలో మనం బీడీ కార్మికులందరికీ 6000 పెన్షన్ సాధించాలా. గతంలో 2000 ఎట్లయితే ఎన్నికల ద్వారా సాధించినామో మళ్ళీ ఈ వచ్చే ఎన్నికలు 13 తారీఖు ఎలక్షన్లు ఉన్నాయి. ఇది కీలకమైనటువంటి ఎన్నికలు. బీడీ కార్మికులు కాంగ్రెస్ కానీ ఏదైతే ఉందో బీజేపీకి కానీ టీఆర్ఎస్ కానీ వేస్తే బీడీ పరిశ్రమలు ఏదైతే మూతపడే ప్రమాదం ఉంది. ఇది మీరు చాలా గమనించండి. ఎందుకనంటే కాంగ్రెస్లో జీవన్ రెడ్డి అనే వ్యక్తి ఏదైతే ఎమ్మెల్సీగా ఉన్న జైత్యాల్లో ఉన్నటువంటి జీవన్ రెడ్డి 35 సంవత్సరాలుగా చట్టసభలు ఉంటే ఒక 30 నిమిషాలు కూడా బీడీ కార్మికుల గురించి మాట్లాడలే, లెటర్లు ఇవ్వలే, పింఛన్ పెరుగుమని అడగలే, ఈఎస్ఐ తీసుకురాలే. మళ్ళా అతను నిలబడ్డాడు, అతనేం పట్టించుకోడు. అదేవిధంగా ఎవరైతే ఉందో బాజిరెడ్డి గోవర్ధన్ అన్నాడు, అతను మళ్ళీ ఎంపీగా బీఆర్ఎస్ నుంచి వస్తున్నాడు. అతను కూడా ఏదైతే ఉందో కీలకమైనటువంటి పదవులు అలంకరించిండు. అదేవిధంగా సీఎం అత్యంత